హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన సేవ టీవీకి అయితే స్వాగతం. అది ఈరోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే ఆర్సీ వర్సెస్ సిఎస్కే వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాచ్. మరి మొత్తం మీద ఇరు జట్లకి కూడా ఎక్కడంటే బెంగళూరులోనే జరుగుతుంది. మరి ఇక్కడ హాట్ ఫేవరెట్గా ఆర్సీబీ అయితే ఉంది. ప్రస్తుతానికైతే ఆర్సీబీ ఒక మ్యాచ్ అనేది గెలిస్తే ప్లే ఆఫ్కి అయితే వెళ్ళిపోయినట్టు. సిఎస్కే గెలిచినా గెలవకపోయినా ఒకటని పరువు కోసం అనేది ఆడవలసిన పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తం మీద హెడ్ రికార్డ్ చూసుకున్న 5-5 అంటే 5-5 మ్యాచ్లు అనేది ఆర్సీబీ గెలిస్తే సిఎస్కి కూడా 5 మ్యాచ్లు అనేది జరిగినాయి. ఓ మ్యాచ్ అనేది రద్దు అయితే అయింది ఈ పిచ్లో మాత్రం. ప్రస్తుతానికి ఈ పిచ్ అనేది డిఫరెన్స్ రోర్గా పోషిస్తున్నాను. బ్యాటింగ్కి బౌలింగ్కి చాలా నోటరంగా అనుకూలిస్తుంది అనేది మనం చెప్పాలి. మరి ఇక్కడ సిఎస్కే కానీ అటు ఆర్సీబీ కానీ ప్లే ఆఫ్ చూసుకున్న ఆర్సీబీకి అయితే వస్తే ఒక్క బెందెక్ అనేది తీసి ఏమన్నా సాల్ట్కి ఏమన్నా ఇస్తారా అనేది నాకు అనిపిస్తుంది. ఎటువంటి మార్పు కూడా లేదు, అన్నింటిలో కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. బ్యాటింగ్లో బౌలింగ్లో కూడా పర్ఫెక్ట్గా ఉంది అనేది మనం చెప్పాలి. ఇక్కడ చాలా బలంగా అవుతుంది. మరి బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ చాలా బలంగా అయితే ఉందని మనం చెప్పాలి. అయితే ఇక్కడ సిఎస్కే పరిస్థితి ఎలాగుందంటే ముట్టుకుంటే మరి బొగ్గే అనేది అవుతుంది. ఏదో పిచ్చి పిచ్చి ఆడితే చాలా మరి గెలిచే ఛాన్స్ అనేది ఉందేమో నాకు మరి అనిపిస్తుంది. అయితే ఒకటి ఓపెనర్లో ఫెయిల్, మిడిల్ ఆర్డర్లో ఫెయిల్, మరి 4వ ఆర్డర్లో ఎందుకు జడేజాని పంపిస్తున్నారని నాకు అనిపిస్తుంది. మరి దుబే ఎందుకు టీంలో ఉంటున్నాడు అనేది అనిపిస్తుంది. ప్రతిరానా మరి ఎలా ఎందుకు ఆడుతున్నాడు అనేది తెలియదు. మరి ప్రతిరానా తీసి ఎన్నిస్కి ఏమైనా అవకాశం ఇస్తారా లేకపోతే ఏంటనేది చూడవలసిన పరిస్థితులు ఉన్నాయి. ఇలా మార్పులు అనేది చేస్తే చాలా మంచిది. మొత్తం మీద సిఎస్కే అనేది ఫెయిల్యూర్స్ అనేది కంటిన్యూ అయితే అవుతున్నాయి. మరి గెలిచే అవకాశాలు కూడా లేవు. ఏమన్నా అదృష్టం ఉంటేనే గెలిచే ఛాన్స్ ఉందేమో నాకు మరి అనిపిస్తుంది. మరి బల చూసుకున్న ఎక్కువ బలం ఆర్సీబీకే ఉంది. గెలిచే టీం కూడా ఆర్సీబీకే ఎక్కువ మరి ఉందనేది నాకు అనిపిస్తుంది. మరి ఎవరు గెలుస్తుంది ఏంటని చూడాలి. మరి ఇది ఫ్యాన్స్ ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ అవుతుంది చేయండి. మరి ఈ వేడికి 100 లైక్స్ అనేది టార్గెట్ ఉంది. ఆ టార్గెట్ సాధిస్తారని నేనైతే మనసులో కోరుకుంటూ మీ సింగ్ ఆఫ్